హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. మరో సంచలనం డీఏ బకాయిలు జమ సమస్యలకు పరిష్కారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక అత్యంత సంతోషకరమైన, సానుకూలమైనటువంటి మరియు ఊరటనిచ్చేటువంటి వార్త రావటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకోవడమే కాకుండా, ముఖ్యంగా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ అరియర్స్ జమ విషయంలో నెలకొన్న ఆలస్యాన్ని తొలగించడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన డీఏ అరియర్స్ సమస్యలకు కేవలం నెల రోజుల్లోనే శాశ్వత పరిష్కారం లభించబోతోందని ప్రభుత్వం ఒక కీలకమైన భరోసాతో కూడిన హామీనిచ్చింది. ఈ డీఏ అరియర్స్ చెల్లింపుల ప్రక్రియపై ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ హామీ కేవలం మాటలకే పరిమితం కాకుండా అమలు చేసే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా బిల్లుల సమర్పణలో ఉద్యోగులు మరియు సంబంధిత శాఖల అధికారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలైనటువంటి సాంకేతిక ఇబ్బందులను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించి నెల రోజుల్లోపు స్పష్టమైన ఆదేశాలు మరియు విధి విధానాలతో కూడినటువంటి ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం స్వయంగా వెల్లడించినట్టు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెలువడటంతో గత కొన్నేళ్లుగా తమ కష్టార్జితం కోసం తమకు రావాల్సిన బకాయిల బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎదురుచూస్తూ ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులకు ఒక గొప్ప ఊరట లభించినట్లే అయింది. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి 2018 జూలై నెల నుంచి అమలులోకి రావాల్సినటువంటి డీఏ అరియర్స్ అటు పెన్షనర్లకు, ఇటు సీపీఎస్ ఉద్యోగులకు మరియు రెగ్యులర్ ఉద్యోగులకు ఇప్పటికే మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. మంజూరు చేసినప్పటికీ వివిధ రకాల పరిపాలనా పరమైనటువంటి చిక్కులు మరియు క్లిష్టమైన సాంకేతిక కారణాల వల్ల చాలామంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ నిధులు ఇంకా జమ కాలేదు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఒక రకమైనటువంటి అనిశ్చితి మరియు గందరగోళం నెలకొంది. కొందరి వివరాలు సిస్టంలో తప్పుగా ఉండటం, మరికొందరు బిల్లుల ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు అయ్యారు. ఈ గడ్డు పరిస్థితుల్లోనే ఉద్యోగుల సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి చర్చల ద్వారా ఈ సమస్యలను ఒక కొలిక్కి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న అత్యంత ప్రధానమైన మరియు క్లిష్టమైన సమస్య ఏమిటంటే, మన రాష్ట్రంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సీఎఫ్ఎంఎస్‌లో పోర్టల్‌లో నెలకొన్న లోపాలు. ఒకసారి ఏమైనా కారణం చేత తిరస్కరణకు గురైన బిల్లులు లేదా సాంకేతిక లోపాలు ఉన్న బిల్లులను తిరిగి సమర్పించే అవకాశం ప్రస్తుతం ఈ పోర్టల్‌లో లేదు. ఇది ఉద్యోగుల పాలిట ఒక పెద్ద శాపంగా మారింది. అందుకే ఈ వెసులుబాటు కల్పించాలని సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో వెంటనే మార్పులు చేసి అరియర్స్ బిల్లులను మళ్ళీ అప్‌లోడ్ చేసేలాగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశాయి. ఈ సాంకేతిక అడ్డంకి తొలగితే తప్ప ఉద్యోగుల సొమ్ము వారి చేతికైతే అందదని వారు వివరించారు. ప్రభుత్వ పెద్దలతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం విశేషం. గడువు ముగిసిన కారణంగా ఆగిపోయిన బిల్లులను లేదా కేవలం చిన్నపాటి సాంకేతిక కారణాలతో రిజెక్ట్ అయిన బిల్లులను తిరిగి ప్రాసెస్ చేయడానికి వీలుగా ఉన్న అన్ని రకాల అడ్డంకులను ప్రభుత్వం అధికారికంగా తొలగించనుంది. దీనికోసం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల బృందం ఇప్పటికే పనిచేస్తోందని, వచ్చే నెల వచ్చే నెల రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యి అధికారిక ఉత్తర్వులు వెలువడతాయనైతే సమాచారం. ఒకసారి ఈ ఉత్తర్వులు వెలువడితే సిస్టమ్‌లో నిలిచిపోయినటువంటి బిల్లులన్నిటినీ క్లియర్ అయ్యి ఉద్యోగుల ఖాతాల్లో వారికి రావాల్సినటువంటి బకాయిలు ఎట్టకేలకు జమ అవుతాయి. ఈ పరిణామం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్ కుటుంబాలలో వెలుగులు నింపుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.